అండి, వెల్కమ్ టు హన్వీస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు హన్వీస్ కిచెన్లో ఏకాదశికి ఉపవాసం ఉండే వాళ్ళకి పలహారం అయితే చూపిస్తాం. ఉపవాసం అనేది 3 రకాలుగా ఉంటారు. ఒకరేమో వాటర్ తాగి ఆ రోజు మొత్తం ఏకాదశి అయిపోయేంత వరకు వాటర్ తోటి ఉపవాసం ఉంటారు. ఇంకొకరు ఫ్రూట్స్ తింటూ ఉపవాసం ఉంటారు. మూడో వాళ్ళు పలహారం చేస్తూ ఉపవాసం ఉంటారు. ఆ పలహారాన్ని ఎలా చేసుకోవాలో చూద్దాం. అలాగే ఈ పలహారం చేసేటప్పుడు నవధాన్యాలు ఏవి ఏకాదశి రోజు తినకూడదని చెప్తారు కదా, నవధాన్యాలు ఏమి యూజ్ చేసుకుండా ఈ పలహారం ఎలా చేసుకోవాలో చూద్దాము. ఇది పలహారంగానే కాకుండా పిల్లలకి స్నాక్స్ బాక్స్లో కూడా పెట్టడానికి చాలా బాగుంటుంది. అలాగే డైట్ చేసేవాళ్ళు ఇది మార్నింగ్ 1 కప్పు తీసుకుంటే ఆ రోజుకు సరిపడా ప్రోటీన్ కూడా చక్కగా లభిస్తుంది. డైట్ చేసేవాళ్ళు కూడా దీన్ని చక్కగా తినేసేయచ్చు. ఇప్పుడైతే ఇది ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఒక బౌల్ తీసుకొని దీనిలో 1 కప్పు వేరుశనగపప్పు వేసుకొని దీన్ని బాగా వాష్ చేసుకొని మంచి నీళ్ళు పోసుకొని దీన్నైతే 3 to 4 అవర్స్ నానబెట్టుకోవాలి. ఇలా మూత పెట్టేసుకొని 3 to 4 అవర్స్ నానబెట్టుకున్న తర్వాత చక్కగా నానిపోయాయి. ఇప్పుడు వీటిని కుక్కర్లో వేసుకుందాము. ఇది రేపు ఏకాదశి అంటే ఈ ముందు రోజు నైట్ కనుక ఇది ప్రిపరేషన్ చేసుకుంటే ఏకాదశి రోజు ఈ విధంగా చేసుకొని తినడానికైతే యూజ్ అవుతుంది. ఇది కుక్కర్లో వేసుకొని కొంచెం సాల్ట్ను కూడా యాడ్ చేసుకొని ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకోవాలి. తర్వాత ఒక క్యారెట్ని ఈ విధంగా తురుముకొని పెట్టుకోవాలి. క్యారెట్ అలాగే కొబ్బరిని కూర కూడా ఇలా తురిమి పెట్టేసుకొని పెట్టుకోవాలి. ఇది కనుక ఒక బౌల్ తిన్నామంటే ఆ రోజు మనం ఉపవాసం ఉన్నా కానీ మన పనులన్నీ చాలా యాక్టివ్గా చేసుకోవడానికైతే చాలా బాగా హెల్ప్ అవుతుంది. అలాగే 3 విజిల్స్ వచ్చాయి. 3 విజిల్స్ వచ్చాక విజిల్స్ పోయినాక నేను మీకు చూపిస్తున్నాను. వేరుశెనగ పప్పు అనేది చక్కగా ఉడికిపోయింది. మరి మెత్తగా కాకుండా చక్కగా ఉడికిపోయింది. దీన్నైతే ఈ వాటర్ అంతా స్ట్రెయిన్ చేసుకోవాలి. ఈ వాటర్ అంతా పోయేంత వరకు పక్కన పెట్టుకోవాలి. ఈలోపు దీనికి తాలింపు కోసం పచ్చిమిర్చి, అల్లము, కరివేపాకు రెడీ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని దాంట్లో జీలకర్ర మాత్రమే వేసుకోవాలి. ఏకాదశి రోజు నవధాన్యాలతో చేసిన ఏ పదార్థం కూడా తినకూడదు. దానివల్ల ఇక్కడ జీలకర్ర ఒక్కటే తాలింపుకైతే వేసి మనం కట్ చేసి పెట్టుకున్న అల్లము, పచ్చిమిర్చి అలాగే కరివేపాకు వేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఉడకపెట్టి పెట్టుకున్న వేరుశనగ పప్పును కూడా వేసుకొని దీన్ని కూడా ఈ ఆయిల్లో కొంచెం ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయ్యి ఈ తాలింపు అంతా ఈ వేరుశనగ పప్పుకు పట్టిన తర్వాత మనం తురిమి పెట్టుకున్న క్యారెట్ అలాగే కొబ్బరిని కూడా వేసుకొని మరొకసారి బాగా కలిసిపోయేలాగా కలుపుకోవాలి. క్యారెట్, కొబ్బరి కూడా వేరుశనగ పప్పులో బాగా కలిసిపోయింది కదా, దీన్ని ఇంకా సర్వ్ చేసుకోవచ్చు. ఇది 1 బౌల్ కనుక తిన్నారంటే ఆ రోజుకు సరిపడిన ఎనర్జీ చక్కగా లభిస్తుంది. అలాగే రోజంతా యాక్టివ్గా ఉండడానికి హెల్ప్ చేస్తుంది. ఆ రోజుకు సరిపడా ప్రోటీన్ కూడా లభిస్తుంది. మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. అలాగే నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.